నుంచే ఉరుములు వినిపిస్తాయి, మెరుపులు పుడతాయి. అయినా ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటావు? ఎప్పుడు ఇంతే ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఉరిమి ఎందుకు భయపెడతావు? మెరిసి ఎందుకు కలవర పెడతావు? నన్ను పూర్తిగా నమ్మాక జ్యోతి సహాయంతోనే ఆ బస్సుని ఖాళీ చేద్దాం. ఐ లవ్ యూ. సరే, ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఈ పార్టీ అయ్యేలోపు మిమ్మల్ని నాదాన్ని చేసుకుంటాను. మీరెవరో తెలిసాక మీరు నన్ను ప్రేమించే విషయం ఏ భాషలో చెప్పినా, ఏ రకంగా చెప్పినా నేను నమ్మను. వీడే ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తుంటాడు. ఒక్క రాత్రిలో ఎంత మారిపోయింది. ఒక్క రాత్రి నా కలని చెదరగొట్టింది. హర హర మహాదేవ, శంభో శంకర. మన ఆహ్వానం లేకుండానే మహాయోగి మన ఇంట్లో అడుగు పెడుతున్నాడంటే ఏదో పెద్ద సమస్య వచ్చినట్టే. హర హర మహాదేవ, శంభో శంకర. వచ్చింది సమస్య కాదు, ప్రమాదం. అది కూడా నీకోసం వచ్చిందేమో. నమస్కారం. నమస్కారం స్వామీజీ. హర హర మహాదేవ, శంభో శంకర. దయచేయండి స్వామి. లోపలికి. స్వామి, ఎలాంటి కబురు లేకుండా అకస్మాత్తుగా మీరిలా వచ్చారంటే మా ఇంటి గడపలోకి ఏదో గండం రాబోతోందని అర్థమవుతోంది. భయంతో నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఎవరికి ఏ సమస్య ఉందో చెప్పండి స్వామి. నా భర్త వైపు చూస్తున్నారేంటి స్వామి? గ్రహాలు నీ భర్తను వక్ర దృష్టితో చూస్తున్నాయి. గత కర్మలు ఇతన్ని వెంటాడుతున్నాయి.
చేసిన తప్పులు సంతోషాన్ని సమాధి చేసి సమస్యల సుడిగుండాలు నీ భర్తను ముంచేయడానికి దూసుకొస్తున్నాయి. ఎత్తులో ఉన్న తను లోయలో పడిపోయే మార్గాలు తెరుచుకున్నాయి. నీ మొదటి భార్య తిరిగి నీ జీవితంలోకి ప్రవేశించిందని కూడా చెప్తాడేమో. శాంభవి ముందే చెప్తే శాంభవి నీకు మోక్షం ప్రసాదిస్తుందేమో. వీటి నుంచి నా భర్త బయటపడాలి అంటే పరిష్కారం ఏంటి స్వామి? కర్మఫలం అనుభవించక తప్పదు. ఏదో ఒక పరిహారం ఉండే ఉంటుంది స్వామి. మమ్మల్ని అనుగ్రహించి అదేంటో ఆలోచించండి. హోమాలు జరిపించండి, పూజలు చేయించండి, అభిషేకాలు, వ్రతాలు ఏమైనా పర్వాలేదు. నా భర్తకి ఎలాంటి ప్రమాదం రాకుండా గట్టెక్కించండి స్వామి. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది అనుకుంటే పొరపాటే. ఎదురయ్యే ప్రతి కష్టం పరిహారంతో తొలగిపోతుంది అనుకుంటే గ్రహపాటే. గ్రహాలు స్థానభ్రంశం చెంది గదులు మారినప్పుడు, స్థితిగతులు చెడు మార్గాన్ని ఆశ్రయించినప్పుడు ఆ గ్రహ బలాన్ని దైవ బలం కూడా అడ్డుకోలేదు.